సీరియస్లీ ఈయన ఒకటే డైలాగ్ ఉంటుంది స్ట్రాంగ్ గా, మీరు అంత స్ట్రాంగ్ గా రాయాలనగానే నేను పొంకాలు రాసేవాడిని. లేదు తను 2 pages కి రాసారా, నేను చెప్పిన అక్కడ ఒకే మాట అన్నారు, నాకు గుండెలు చాలా పెయిన్ వచ్చింది, అది ఎంత బాగుంది, మనం కూడా అంతే ఒక పంచ్ ఇద్దామని నేను అడిగితే 2 pages ఉందండి. అలా ఏం లేదండి, అది నైట్ షూట్. తను చెప్పింది కాబట్టి నేను ఒక విషయం ఆనెస్ట్ గా చెప్పాలి తన గురించి. చెప్పింది కాబట్టి చెప్పండి. ఆపర్చునిటీ తీసుకుందామని అంతే. తీసుకోండి. ఇప్పుడు వరకు నేను పనిచేసిన ప్రతి కో యాక్టర్తో ఎవరో నాకు ఫోన్ చేసి నా సీన్ గురించి డిస్కస్ చేయలేదు. పల్లవి ఫుల్ స్క్రిప్ట్ తీసుకుంటుంది అండ్ షీ కాల్ మీ వన్స్ బిఫోర్ ఎ స్కెడ్యూల్ అండ్ డిస్కస్డ్ అబౌట్ మై సీన్స్. అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఆనెస్ట్లీ. కొంతమంది మేబీ అది టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ అలా అంటారేమో కానీ జోక్స్ అపార్ట్ అది మనకు ఒక యాక్టర్కి నంబర్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ మన మైండ్ ఇంకా బాగా పనిచేస్తుంది అండ్ ఇట్ పుషెస్ అస్ టు పర్ఫార్మ్ బెటర్. సో అది తను ఫోన్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇద్దరు మూవీలో ఎంత ఇన్వాల్వ్ అయ్యారో అర్థం. మనం అందరూ చేసింది ఫస్ట్ మూవీ వస్తుంది, దాని తర్వాతే మన అందరికి మూవీ జనాలు చూస్తారు కదా, జయ్ గారు పల్లవి గారు అలా ఏం లేదు. సో అక్కడ చూసినప్పుడు ఎంత ఇంపార్టెంట్ మా ఇద్దరిది పోర్షన్, అంతే ఇంపార్టెంట్ తన పోర్షన్ కూడా. సో అప్పుడు ఏమైనా నాకు డౌట్స్ ఉంటే ఏదో ముగ్గురు దగ్గర ఫస్ట్ ఇక్కడ పోతుంది, దాని తర్వాత తను కొంచెం సేపు తీసుకుంటారు రాయడానికి, ఇక్కడ నేను ఒక కాల్ పెడతాను, దాని తర్వాత ఫైన్ గా అరవింద్ గారు. పల్లవి చందు దగ్గరికి వెళ్తుందంటే డౌట్ కోసం నేను ఇంకా లంచ్ బ్రేక్ తీసుకొని శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ మ్యాప్ వేసి క్యారవాన్ లో అప్పుడు బయటకు రావచ్చు, ఇంకా అప్పుడే డిస్కషన్ క్లోజ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు చెప్తుంది అంత పెన్సిల్ తో రాయాలంటే పక్కన షార్ప్నర్ ఇంపార్టెంట్ మేడం. చెక్కి రాసి చెక్కి కదా, స్క్రిప్ట్ కి మనం చేసినకి ఏం డిఫరెన్స్ లేదు. అక్కడ ఏంటంటే లేదు పర్ఫార్మెన్స్ లో మనం ఏం బయట ఇప్పుడు ఇలా ఇంత సీన్స్ ఉంది, అది మనం క్రష్ చేసి ఒక చిన్న పంచ్ లాగా చేసేద్దాం అంతే. మీరందరూ సడన్ గా ఈ సెషన్ నా గురించి పెట్టినట్టు అయిపోయింది, అదేం లేదు, అదేం కాదు. హీ డి నాట్ సైన్ ఎనీ అదర్ ఫిల్మ్. నేను ఎప్పుడు తను అడుగుతాను, బికాస్ లవ్ స్టోరీ టైంలో ఆల్సో వీడ్ ఆస్క్ వాట్ యూ డూయింగ్ నెక్స్ట్ అని. ఇప్పుడు నేను అడిగినప్పుడు కూడా నేను తండేల్ కోసం వెయిట్ చేస్తాను, వచ్చిన తర్వాత చూద్దామని. అప్పట్లో ఆ రోజు మనం రిలీజ్ రోజు చెప్పాము కదా, ఆ రోజు వరకు ఇదే తన ఆన్సర్, మనం చూద్దాం తండేల్ వస్తుంది దాని తర్వాత. సో సచ్ నైస్ అప్రోచ్ వేర్ యూ కంప్లీట్లీ సరెండర్ ఒక ఫిల్మ్ కోసం. అది సరెండర్ చేసి ఎన్ని రోజులు, ఒక ఇయర్ తీసుకుంటుందా ఓకే అని తను వదిలేయడం నాకు ఇట్ వాస్ వెరీ సర్ప్రైజింగ్. నెక్స్ట్ ప్రొడ్యూసర్ యూస్ టు కాంటాక్ట్ మీ, నాట్ హిమ్. సార్ మీది ఎప్పుడో వద్ది, మీది ఎప్పుడో వద్ది, మేము రిలీజ్కి 10 రోజుల ముందు కూడా షూటింగ్ చేస్తాము, నా రిలీజ్ డేట్ చూసి మీరు అనుకోండి తప్ప నేనేమి కమిట్ అవ్వను. వై డూ థింక్ తన పెళ్లి కోసం, తను ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం జుట్టులు దాడి దాన్ని కట్ చేయకుండా ఇలా ఉన్నారు? ఎప్పుడు ఏం వచ్చేస్తుంది, ఎప్పుడు మనం షూట్కి వెళ్ళాలి అని ఇలాగే వదిలేస్తారు. నేను పెళ్ళికి వెళ్ళి వీళ్ళు కింద కూర్చుంటారు కదా, వంగి అక్షంతలు వేస్తున్నాను. పరిచయం చేశాడు ఈయన, అంటే తెలుసు అన్నట్టుగా ఆమె చూసింది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సార్ అంది, పెళ్లిపేటల మీద. ఇదేంటి క్వశ్చన్? when do you show the face of my husband sir? అంటే గడ్డం ఎప్పుడు తీస్తా, గడ్డం లేకుండా భర్తను చూడాలనే కోరిక అది నా చేతిలో లేదని చెప్పుంటాడు ఈయన. నేను కనపడగానే ఫస్ట్ క్వశ్చన్ ఆమె అదే సార్. మీరేం ఆన్సర్ ఇచ్చారు? నేను అమ్మా రిలీజ్ డేట్ చూసుకో, అప్పటి వరకు ఇది చెక్ గీతా ఆర్ట్స్ పేజ్ ఫర్ అప్డేట్స్ అని చెప్పంటారు. మీరు అడిగినప్పుడు ఫస్ట్ ఆయన చెప్పినప్పుడు ఏమయ్యా అన్నారు, ఏంటంటే మనం రిలీజ్ చేస్తాం ఏమన్నాను, అప్పుడు ఇలాగా చైతన్య ఆవిడ అడిగిందయ్యా మా ఆయన మొహం నేను ఎప్పుడు చూసుకోవచ్చు అని అన్నాను. కమింగ్ బ్యాక్ టు ద మూవీ. కాదు ఇందులో మీమ్స్ ఏంటంటే పెళ్లిపేటల మీద నుంచే అరవింద్ గారిని నిలదీసిన. మీరు ఈ డెసిషన్ తీసుకోకుండా ఉండుంటే బాగుండేది అని ఏదైనా ఒక డెసిషన్ గురించి అనుకున్నారు? తీసుకున్న అన్ని డెసిషన్లు కరెక్ట్ అయిన ఏకైక సినిమా అనుకోండి. ఓకే సార్, మీ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ మీ ఇద్దరి గురించి, మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఈ మూవీ ఎలా ఉండబోతుంది, వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు గివ్ అవే టు ద ఫ్యాన్స్? తను ఇద్దరి కోసం తను చెప్తారు. ఇది ఫస్ట్ అనుకుంటా, ఇది ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అని. సో ప్రేమ పుట్టడానికి అది ఏదైనా ఒక ప్లేస్ కావాలి, ఏదైనా ఒక సిచ్యువేషన్ కావాలి, కౌమార దశలోనో కాలేజీలోనో ఎక్కడైనా ఉంటుంది. బట్ ఇది మేము అనుకున్నప్పుడు ఏంటంటే ఇది ఇంకా ఎటర్నల్. ఇది
సో ఎంత బెంగ ఉంటుందో అంతే భయం ఉంటుంది. సో ఎవరైతే లవ్లో ఉన్నారో, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అది బుజ్జితెల్ల అయినా రాజు అయినా, ఎవరైనా కానీ వచ్చి ఈ సినిమా చూసేటప్పుడు వాళ్ళలో వాళ్ళ ప్రేమ, అవతల మీద ప్రేమ ఇది చాలా చక్కగా కనపడుతుంది. ఒకరి మీద ఒకరికి ఉన్న బెంగ, ఒకరి మీద ఒకరికి ఉన్న భయం, ఒకరి మీద ఒకరికి ఉన్న కోపం చక్కగా కనపడుతుంది. వాళ్ళని వాళ్ళు చూసుకోవచ్చు. Yes, it's a- ప్రేమికులందరూ వాళ్ళని వాళ్ళు చూసుకోవచ్చు. ఫ్యాంటాస్టిక్ ఎమోషనల్ లవ్ స్టోరీ. Right. ఎలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చినా కానీ, ఏం వచ్చినా కానీ ప్రేమ అయితే మాత్రం దూరం అవుదండి. ఇట్ జస్ట్ ప్రేమ చావులేదు. ఎస్. మీరు దూరంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఏమున్నా కూడా ప్రేమే ఆ. ఇస్ వాట్